రోజులు వాస్తవంగా లేట్ అయింది. ఆయనకి ఎందుకు లేట్ అయిందా అని అర్థం కావట్లేదు. తూకంలో తేడా వచ్చిందేమో. తూకం సరి అయ్యేటప్పటికి 2 రోజులు పట్టి ఉంటుంది. ప్రతి ప్రెస్ మీట్కి వాల్యూ కట్టి వ్యవహారాలు అన్నమాట. ఏంటంటే కాంట్రాక్ట్ల మీద సంతకాలు పెట్టుకోవడాలు, ఏదన్నా ఎవరికైనా డబ్బు ఏదన్నా బిల్లు అయితే బిల్లు మీద సంతకాలు పెట్టుకోవాలంటే ముందు ప్రెస్ మీట్కి ముందు ఇలాంటివన్నీ పెడతాడు అక్కడ. ఇలాంటివన్నిటికాడ ఏదైనా తూకాలు కట్టి తేడా వచ్చిందేమో. దాని మీద 2 రోజులు లేట్ అయింది అనుకుంటున్నాం. ఏదైనా లెక్క సరి అనేట్టు ఉంది. మొత్తం మేము పెట్టాడు, సంతోషం. ఇక్కడ మాట్లాడేదంటే కనీసం మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తా ఉన్నాను నేను, కనీసం మార్చండి. అలాంటి బుద్ధి లేని, ఇలాంటి కనీసం జ్ఞానం లేని మనిషిని, ఇతర తప్పులు చేస్తూ పోయే మనిషిని ఇతనే మళ్ళీ తప్పులు ఎంచే మనిషికే పెట్టడం అనేది మీ దుర్మార్గ దౌర్భాగ్యం. ఎందుకు చెప్తా ఉన్నానంటే, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా పవన్ కళ్యాణ్ గారి మనుషులు కానీ సైనిక సోకోలో ఏదో జనసౌకోలో ఏదో చెప్తున్నాడు, వీళ్ళందరితో తిట్టించాడని చెప్తా ఉన్నాడు. ఆయన వాస్తవంగా చెప్పాడు, ఏ రోజు కాంగ్రెస్ పార్టీలో పవన్ కళ్యాణ్ గారు లేరు. బయట ఉండి తిడితే తిట్టుండొచ్చు పార్టీ ఫేస్ వైజ్డ్గా, సబ్జెక్ట్ వైజ్డ్గా. కానీ నీ బతికేమైంది? నువ్వు సాక్షాత్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా, కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఉన్నావు కదా. అప్పటికి కోనే సెంటర్లో నిండు సభ సాక్షిగా జగన్ గారు మొదటిసారి వచ్చినప్పుడు సోనియా గాంధీని ఎన్ని తిట్లు తిట్టించావు, ఎన్ని తిట్టావు నువ్వు? అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి తిట్టావు, బంగాళాఖాతం కలిపేయాలన్నావు. ఆ తర్వాత ఏమైంది? తిరిగి చూస్తే 10 రోజులు 15 రోజులు తిరిగి చూడగానే మళ్ళీ వెంటనే సోనియా గాంధీని సంకనెక్కి కాళ్ళు పట్టుకుని విప్పు పదవి తీసుకున్న చిగ్గుమాలిన బతిక్కదా మంది. నువ్వో మళ్ళీ కాంగ్రెస్ అక్కడ కుటుంబం గురించి, చిరంజీవి గారి కుటుంబం గురించి మాట్లాడతావు నువ్వు. అరే నీ బతుకంతా కూడా మచ్చలతో నిండిపోయినా కానీ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అర్థం కాదు. ఇక్కడ ఆంధ్ర ప్రజలకి తెలుసు నీ బతుకంతా, రాష్ట్ర ప్రజలకు తెలియదు. ఎవడన్నా మంచి పేరు తెచ్చుకొని మంచి పనులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అవుతారు. నీ దిక్కుమాల బతికి పవన్ కళ్యాణ్ తిట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం అయ్యావు నువ్వు. అంతకంటే ఒక మంచి పని చేసి ఏదైనా సాధించగలి చెప్పగలిగావా? లేకపోతే నీకు ఎంపీ గారి గురించి ఇక్కడ పారిపోయాడు, అక్కడ పారిపోయాడు, అక్కడికి వెళ్ళిపోయి చెప్పాడు అంటున్నా. తెనాలి నుంచి గుంటూరు పారిపోయాడని. పారిపోలా, డీలిమినేషన్లో తెనాలి నియోజకవర్గం అనేది పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని నరసరావుపేట పోటీ చేయమంటే అక్కడ పోటీ చేశారు. దమ్మున్నోడు ఎక్కడైనా పోటీ చేస్తాడు. కోనే సెట్టు చుట్టూ తిరిగి వెళ్ళే దమ్ము నీకు లేదు కాబట్టి నువ్వు ఇక్కడే కూర్చుంటావు. నీ దమ్ముంటే ఏదన్నా పక్కన నియోజకవర్గాలు పోటీ చేయగల దమ్ముందా? ఇంకొకటి చెప్తావు, అక్కడ పోటీ చేశాడని, పారిపోయాడని. అసలు పారిపోయే పదానికి పర్యాపక్షం ఊత పదం నువ్వే కట్టరా నాయన. 2014లో అన్యాయంగా నీ బీఫార్మ్ ఇచ్చి మమ్మల్ని అందరూ కష్టపడి పని చేస్తే మామూలు కాదని నీకు ఇచ్చినందుకు నువ్వేం చేశావు? 2014 డబ్బులు లేవని కనపడకుండా పారిపోయిన బతుకునిది. నువ్వు ఎవడో పారిపోయారని చెప్తావేంటి అర్థం కాకుండా? ఎవరు పారిపోవాలా? పార్టీ ఆదేశాల మేరకు ఇవాళ చూడు సప్లింగ్ జరుగుతూ ఉంది కదా. ఇవాళ జోగి రమేష్ గారు ఉన్నారు, ఒక బీసీ నాయకుడు. ఎన్నిసార్లు మరుస్తూ ఉన్నారు ఆయన్ని? అలాగే నాగార్జున గారు ఉన్నారు, ఎన్నిసార్లు మరుస్తూ ఉన్నారు? వీళ్ళు ఎస్సీలు బీసీలు కాబట్టి వీళ్ళ స్థానాలు ఎక్కడైనా మార్చేయచ్చు. కానీ నువ్వు నీ కొడుకు స్థిరస్థాయిగా బందర్లో పాతుకుపోయి ఉండాలా. మీరు మార్చి ఇంకోసాటికి వెళ్ళాలంటే భయం. కోనే సెంటర్ దాటి బయటకు వెళ్ళకూడదు. ఇక్కడైతే బ్లాక్మెయిల్ చేయడానికి వెళ్ళవద్ది, ఇక్కడైతే ఎవరు మాట్లాడరు. నీ బతుకు ఇక్కడైతే చలమని అవుద్ది. ఇలాంటి బతుకు నువ్వు పెట్టుకుని ఎక్కడ ఆదేశించినా దమ్మున్నా చేయాలనే ఆలోచనతో ఆయన వెళ్తే ఈ రోజున బీసీలని ఎస్సీలని ప్రత్యేకించి వాళ్ళందరూ కూడా సప్లింగ్ చేస్తూ మీ రాజకీయాలు గడుపుతున్న విధానం చూస్తూ ఉన్నాం. అలాగే అనేక విషయాల్లో చెప్పుకుంటూ పోతే నీ బతుకంతా కూడా ఉతికినా కానీ పాపం పోయే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారిని నిజంగా చెప్తా ఉంటే రాజశేఖర రెడ్డి గారి విషయాలు ఏం జరుగుతుందంటే, రాజశేఖర రెడ్డి గారిని కూడా ఈ వైఎస్ఆర్సీపీ మీటింగ్లో తలంచే ఓకం జారీ చేశారు. రాజశేఖర రెడ్డి గారి గురించి ఎక్స్పోజ్ చేయమాకండి, జగన్ గారి గురించి మాట్లాడండి. ఆయన దమ్మగల నాయకుడు బాలశౌరి గారు కాబట్టి ప్రతి మీటింగ్లో కూడా ఆయన స్మరించకుండా ఆ మీటింగ్ అసలు జరిగేదే కాదు. అలా ఆయన్ని రుణాన్ని తీసుకోవడానికి ఒక రుణానుబంధంలో ఏదైనా గురువుని ప్రేమిస్తే ఎలా ఉండాలని సస్యగా చేయగలిగాడు. అలాంటి విషయాల్లో ఇంకో ఎన్ని వద్దు నీకు చెప్తా ఉన్నా. నీకు దమ్ముంటే 2014లో పోటీ రాకపోతే సన్యాసం తీసుకుంటానని వెళ్ళిపోయావు కదా. మళ్ళీ వెళ్ళి జగన్ గారితో కలిసి పోటీ చేసావు కదా. నీకేం మాట తప్పడం పెద్ద విచిత్రమేం కాదు కదా. దానికి ఎన్నైనా 4 మర్చిపోయి చెప్పుకుంటావు కదా. అలాగే నీ తెలివితేటలోకి చెప్పుకుని నువ్వు ఇప్పుడు రాజకీయాలు పోటీ చేయనని నీ కొడుకుని పెట్టావు కదా. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది పార్లమెంట్ సభ్యుడిగా. నువ్వు నీ దమ్ముంటే బాలశౌరి గారి మీద పోటీ పడు, పార్లమెంట్ సభ్యుడిగా పోటీ పడి నిలబడు. బాలశౌరి గారు ఊరికే కామెంట్ చేయడం కాదు, 4 సార్లు పోటీ చేశాడని. ఎన్ని సార్లు అయినా పోటీ చేసే దమ్ము ఉంది ఆయనకి. నువ్వు ఇప్పుడు మాట తప్పడం నీకు అలవాటే కాబట్టి నీకు ధైర్యం ఉంటే బాలశౌరి మీద ఎంపీగా పోటీ చేయి. మొదట్లో అన్నారుగా, ఎందుకు
అతన్ని బకరాన్ చేస్తారు. అవనగడ్డ రమేష్ గారిని నువ్వు కదా పెద్ద రాష్ట్ర స్థాయి నాయకుడు కదా, ఆయన నువ్వు పోటీ చేసే దమ్ములు నీకు లేదు. ఊరికే కామెంట్లు చేయటం మాట్లాడుతాం. ఇలాగా షర్మిల గారిని ఎంత దోషం ఉండండి. షర్మిల గారిని ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈ రాజశేఖర గారికి పుట్టలేదంట. రాజశేఖర గారికి పుట్టలేదన్న దిక్కుమాలిన మాటలు మాట్లాడితే దాన్ని కోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు చెల్లెల్ని కుటుంబాలను ఎలా మాట్లాడాలని ఒక నీతి వాక్యంగా చెప్తే దాన్ని కూడా దుర్మార్గంగా చిరంజీవి గారు తీసుకొచ్చి పెడతావు మాట్లాడితే. నీ బతుకంతా ఇలాగా రాజశేఖర గారు అలా మాట్లాడొచ్చా? దానికి సమాధానం చెప్పే దమ్ముందా మీకు? రాజశేఖర గారు షర్మిల పుట్టలేదా? దానికి నువ్వు ఒప్పుకుంటున్నావా పేరు నాని? దీనికి సమాధానం చెప్పు. నీ బతుకంతా కూడా పవన్ కళ్యాణ్ తిట్టి నువ్వు బతుకుతా ఉన్నావు. ఈ రోజున నీకు మంత్రి పదవి మళ్ళీ సప్లికేషన్లో మళ్ళీ రెండో తోడ ఇవ్వటంలో ఖచ్చితంగా నాకు వస్తుందని చెప్పుకుని మీడియా వాళ్ళందరితో కూడా సంబరపడితే ఆఖరికి ఈసారి ఇచ్చేది ఉప ముఖ్యమంత్రి పదవి అని చెప్పేసి నువ్వు సంబరపడింది వాస్తవం కదా? దాని మీదట అప్పుడు నీకు పదవి లేకుండా పోతే నన్ను దుర్మార్గంగా అన్యాయం చేశాడు, ఇంతమందిని తిడితే నన్ను నా బతుకు బజారు పాలు చేశాడని చెప్పి ఫోన్ ఇసిరేసి నేల కొట్టింది వాస్తవం కదా? నీ బతుకుని చెప్పాలంటే నువ్వు ఆఫ్లైన్లో ఎన్ని రకాలుగా మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇసుక పాలసీ మీద, లిక్కర్ పాలసీ మీద దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి సమాధానం చెప్పుకోలేకపోతా ఉన్నాం మేము అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారిని. నువ్వు బందర్లో బాలశౌరి గారు ఎవరు తెలియదా? బందర్లో కార్పొరేటర్ ఎవరు తెలుసా అని మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం వెలగబెట్టా? జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నావుగా. ఏ రోజున మండల జిల్లాలో ఏ మండలంకి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టావా? ఏ మండలంలో ఏ ప్రెసిడెంట్ ఉన్నాడో నీకు తెలుసా? నువ్వు స్పాట్లో చెప్పగలవా? పలానా మండలంలో పలానా నాయకుడు ఉన్నాడు నువ్వు చెప్పగలిగే దమ్ము నీకుందా? నువ్వు చేసావు ఎప్పుడన్నా? కోనే సెంటర్ దాటి వెళ్ళావు ఎక్కడికన్నా? రాజకీయ సన్యాసం తీసుకున్నా సన్యాసం అని చెప్తా ఉన్నారు ఇక్కడ. నువ్వే చెప్పావు సన్యాసిని పిలవమన్నావు, నేను కొడితే నువ్వు చెప్పావు. అందువల్ల నేను సన్యాసిని పిలవం కానీ నువ్వు పోటీ చేయమని చెప్తే నీ సన్యాసాన్ని పోగొట్టేస్తాం మేమే దగ్గరుండి. ఖచ్చితంగా నువ్వు పోటీ చేయి. బాలశౌరి గారి మీద పార్లమెంట్ సభ్యుడిగానో ఆయన మీద పోటీ చేసే దమ్ముంటే నువ్వు చేయి. ఆయన ఎక్కడైనా పోటీ చేసి దమ్ము ఉంది. పనిమంతుడు, పని చేసి కృషి చేసి ప్రజలకు మేలు చేసి ఎక్కడైనా పోటీ చేసే సత్తా ఉన్న నాయకుడు. నువ్వెక్కడ? గాలి లేకపోతే గెలవలేవు. ఇంత సమాజ వర్గం పెట్టుకుని 15,000 16,000తో ఓడిపోయి 2014 అంత పోటీ కూడా కావాలా మాకు? అప్పుడు దాకా మేము పనిచేశాంగా. మాకు ఇచ్చిన అంత దారుణం కూడా అంత పోటీ కూడా అవసరం ఓడిపోవడానికి. 2019 మాత్రం ఏం వేలు పెట్టావు? పోస్టల్ బ్యాలెట్తో గెలిచావు. చచ్చేసాడు. ఎందుకు ఆ కర్మ వచ్చింది నీకు? ఇంత గాలి ఎప్పుడైనా ఈ పార్టీకి వస్తుంది? ఏ పార్టీకైనా ఆ బతుకు నీకు తెలుసు కాబట్టే ఆ రోజునే ప్లాన్ చేసుకున్నావు. నేను ఈ పోటీ చేయడానికి పనికిరాను, ఈ రాజకీయాలకి నేను పనికిరాను, బందరు ప్రజలు నన్ను నంబరు, నన్ను పూర్తిగా కనిపెట్టేశారు కాబట్టి నా కొడుకుని అడ్డం పెట్టి ఈసారి ఓడిపోయినా నెక్స్ట్ టైంకి సానుభూతి అయినా గెలవచ్చు అనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి నీ రాజకీయ వారసత్వాన్ని నిలుపుకోవటానికి నువ్వు చేసిన పన్నాగం ఇది. ఖచ్చితంగా ఈ మిమ్మల్ని రాజకీయాల నుంచి దూరం చేయకపోతే బందర్ ప్రజలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి బందర్ ప్రజలకి బందర్ మచిలీపట్నం మళ్ళీ అభివృద్ధి సాధించాలన్నా ఖచ్చితంగా నీ కుటుంబం రాజకీయాల్లో చచ్చినట్టు ఉండకూడదు. ఇది ప్రజల కోరిక. ప్రజల తరపు నిలబడి పోరాటం చేసి ముఖ్యంగా నిన్ను రాజకీయాల్లో లేకుండా ఎవడొచ్చినా పర్వాలేదు, ఎంతో కొంత మేలు చేస్తారు. నీకు మాత్రం దుర్బుద్ధి బందరు బాగుపడితే నీ దగ్గరికి ఎవడు రాడని, బందరు బాగుపడితే నీ మొగ్గు ఎవడు చూడని. అందువల్ల మచిలీపట్నాన్ని ఇంత అతపాలను తొక్కడానికి కారణం మూల పురుషుడు నువ్వే. నిన్ను రాజకీయంగా పతనం చేయకపోతే బందరు బాగుపడితే ఈ సందర్భంగా తెలియజేస్తాను. నీ గురించి చాలా ఉన్నాయి. ఇలాంటి మాటలు మాని ఎప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని నువ్వు ఇంటి దగ్గర ఆలోచన చేసి నువ్వు పౌరుషం గలడవైతే, నువ్వు పేరుని కృష్ణమూర్తి గారు వారసుడిగా నువ్వు రాజకీయాలకు వచ్చేవాడవైతే నువ్వు బాలశౌర్యం మీద పోటీ చేయమని ఛాలెంజ్ చేస్తా ఉన్నాయి వాళ్ళు.